'కన్నప్ప' అనే ఒక సినిమాకి నిజంగా 'ప్రభాస్' చేయటం వల్ల ఎంతవరకు ఉపయోగపడింది? 'మోహన్ లాల్' గారు, 'అక్షయ్ కుమార్' గారు వీళ్ళందరూ కూడా సినిమాకి ఉండటం ప్లస్సా? మైనస్సా? ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు మీ ముందు పంచుకుంటాను. ఇకపోతే 'కన్నప్ప' కథ అందరికీ తెలిసిందే. 'భక్త కన్నప్పగా' కృష్ణంరాజు గారు నటించి తెలుగు వారందరికీ కూడా శ్రీకాళహస్తి చరిత్రని చెప్పారు. విష్ణు గురించి చెప్పాలి ప్రత్యేకంగా. తిన్నడుగా అయితే నటించాడు. కన్నప్పగా అయితే జీవించాడని చెప్పాలి. దేనికంటే లాస్ట్ ఒక 40 నిమిషాల పాటు 'ప్రభాస్' ఎంట్రీ దగ్గర నుంచి చివరి వరకు కూడా ఆ ఎమోషన్‌ని ఎక్కడా కూడా మిస్ కానివ్వలేదు. అసలు మూల కథను మాత్రం ఎక్కడ చెడగొట్టలేదు. ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ సక్సెస్. తిన్నడకు సంబంధించిన గత జన్మ వృత్తాంతాన్ని చెప్పడం కోసం ఎప్పుడైతే 'మోహన్ లాల్‌ని' తీసుకొచ్చారో అక్కడ ఒక ప్లస్ మార్క్స్ పడ్డాయి. అలాగే 'ప్రభాస్' రుద్ర క్యారెక్టర్‌లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఎన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయో, ఎంత పర్ఫెక్ట్‌గా అక్కడ సింక్ అయ్యాడంటే 'ప్రభాస్' లేకపోతే ఇంక ఈ సినిమాకి ఆయువు పట్టు లేదేమో అన్నంతగా 'ప్రభాస్' సింక్ అయ్యాడు. ఇకపోతే చాలా అందంగా ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్ విజువలైజేషను. ఈ సినిమాకి సంబంధించిన ప్లస్‌ల గురించి చెప్పాలంటే ముఖ్యంగా 'మంచు విష్ణు' నటన, డైలాగ్స్ కొన్ని చాలా చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీకి అసలు వంక పెడతానికి లేదు. మైనస్‌లేంటంటే దాదాపు ఒక 20 నిమిషాల సినిమాని కట్ చేసినా కూడా మనకొచ్చే నష్టమేం లేదు. ఆ సినిమాకి సంబంధించి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆ 1,00,000 మంది అని ఫైట్ సీక్వెన్స్ ఒకటుంటది. అది సరిగ్గా ఎందుకో చూపించలేకపోయారనిపించింది. అక్షయ్ కుమారు, కాజల్ పాత్రలో ఎవరు మామూలు వాళ్ళున్నా కూడా సరిపోయేదనిపించింది. ఇవి మైనస్‌లు. ముఖ్యంగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆయన చాలా శాస్త్రి గారి పాత్రలో చాలా బాగా నటించారు. హీరోయిన్‌గా నటించిన ప్రియా ముకుందన్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించారు. కాతే కొంచెం కొన్ని చోట్ల శృతి మించిందేమో అనిపించింది. ఇక దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా చాలా బాగా తెరకెక్కించాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్స్ లేవు ఫస్ట్. ఇందులో బ్యూటీ ఏందంటే ఓవర్ యాక్షన్స్ లేవు. చెప్పాలనుకున్న కథని చెప్పుకున్నా వచ్చారు. 'కన్నప్ప' రివ్యూకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25/5. నేను మీ శివ మల్లాల.